ఇప్పుడు మీరు విశాఖపట్నం వెళ్ళగానే అక్కడ ప్రజలు మిమ్మల్ని ఏ విధంగా రిసీవ్ చేసుకున్నారండి? అంటే హీరోయిన్గా అనట్లేదు, వాళ్ళ ప్రజలు అట్రాక్ట్ ఏ విధంగా రిసీవ్ చేసుకుంటున్నారండి? ఇప్పుడు అంటే మీరు ఒకప్పుడు చార్జ్ తీసుకునే రోజు November 17th, 2020 నేను ఛార్జ్ తీసుకున్నానండి. ఓకే. ఈ 3 monthsలో మీరు ఏరియా పోనీ చూసారా? మీ ఏరియా అంతా చెక్ చేశారు కదా, ఎక్కువ క్రైమ్ జరిగే ఏరియా బీచ్ జోన్లో? క్రైమ్ అంటే నా ఏరియా ఎలాంటి ఏరియా అంటే పబ్లిక్ ఎక్కువ గ్యాదర్ అయ్యేది. అవును. వైజాగ్ అంటేనే ఫస్ట్ గుర్తొచ్చేది అందరికీ బీచ్. అవును. బీచ్ రోడ్, చాలామంది ఫెస్టివల్స్కి అంతా బీచ్ రోడ్. సో చాలా నా మీద ట్రస్ట్ చేసి ఇచ్చిన పోస్టింగ్ అది. సో నేను అంతే ఇదిగా చేస్తుంటాను. బీచ్లో నేను తిరుగుతూ ఉంటాను. ఎప్పుడైతే జనాలు ఎక్కువ గ్యాదర్ అవుతుంటారో ఎలా ఉన్నారు, మెన్ ఎక్కడ ఉంటున్నారు, వాళ్ళు ఉంటున్నారా అని మఫ్టీలో కూడా నేను ఫుడ్ పాట్రోలింగ్ అవన్నీ చేసుకొని చూస్తుంటాను. సో మెయిన్ ఏరియా అంతా బీచ్ రోడ్ నా జ్యూరిస్డిక్షన్. అంటే మీరు చెప్తున్న బీచ్ రోడ్లో డిఫరెంట్ క్రైమ్స్ ఉంటాయండి. జాలార్పేట పక్కన ఉంటుంది, మత్స్యకారులు కొంచెం ఇష్యూ వస్తుంది. బీచ్ రోడ్లో ఎక్కువ ఈవ్ టీచింగ్ జరుగుతుంది. తర్వాత ట్రాఫిక్ ప్రాబ్లం ఉంటుంది. ఇంకా మీరు బీచ్ నుంచి ఇటువైపు మన కేజీహెచ్ వైపు వస్తుంటే కొంచెం హెచ్బీ జరుగుతుంటాయి. ఇటువన్నీ మీ నోటీసులకు వచ్చాయండి? వచ్చాయి. ఓకే. ఇప్పుడు మీరు అమ్మాయిలు కాబట్టి ఎక్కువ ఈవ్ టీచింగ్ బీచ్ రోడ్లో జరగకుండా ఇప్పుడు ఆల్రెడీ దిశ లాంటి షీ టీమ్స్ లాంటి కూడా ఉన్నాయి కాబట్టి వాటిని ఏ విధంగా యూజ్ చేస్తున్నారు? ఓకే, యాక్చువల్గా ఈ దిశకి సంబంధించిన టీమ్స్ ఉన్నాయన్నమాట. ఇద్దరు లేడీ కానిస్టేబుల్స్కి ఒక 2-wheeler ఇచ్చి బీచ్ రోడ్స్లో వాళ్ళకి ఒక జోన్ అలొకేట్ చేస్తున్నారు. ఆ జోన్లో వాళ్ళు తిరుగుతుంటారు, తిరిగి అబ్జర్వ్ చేస్తుంటారు. ఎవరైనా మైనర్స్ వచ్చారా, మైనర్స్ ఎవరన్నా కలిసి కూర్చొని ఏమన్నా ఉన్నారా, లేకపోతే ఎక్కడన్నా ఏదన్నా అమ్మాయి ఏమన్నా ఇబ్బందుల్లో ఉందా. ఇంకా వాళ్ళు ఇప్పుడు ప్రజెంట్ ఏం చేస్తున్నామంటే మీకు తెలిసే ఉంటుంది, దిశ యాప్, ఏపీ పోలీస్ సేవ యాప్ అన్న వచ్చాయి. సో ఎక్కువ మంది లేడీస్ ఇప్పుడు మామూలుగా మనం ఇంత ఎక్కువ మందిని గ్యాదర్ చేసే కన్నా ఎక్కువ మంది గ్యాదర్ అయ్యే స్పాట్స్లోకి మేమే వెళ్ళి మా లేడీ కానిస్టేబుల్ టీమ్సే దిశ తరపున వెళ్ళి వాళ్ళ చెప్తున్నాయి, దిశ యాప్ ఒకటి ఉంది, ఏపీ పోలీస్ సేవ యాప్ ఒకటి ఉంది, మీ మొబైల్స్లో ఇన్స్టాల్ చేసుకోండి, దీన్ని ఇలా యూస్ చేసుకోవచ్చు. ఈవెన్ ఏపీ పోలీస్ సేవ యాప్లో కూడా మీకు వేరియస్ సర్వీసెస్ ఇన్ని ఉన్నాయి, ఇవన్నీ జస్ట్ మీరు ఒక 1 క్లిక్తో యూటిలైజ్ చేసుకోవచ్చు అని అలాంటివన్నీ విక్టిమ్ కాకముందు మీరు ఎడ్యుకేట్ చేస్తారు. ఇదే కాకుండా బీచ్ రోడ్లో సెగ్వే వెహికల్స్ అని చెప్పి ఇంప్లిమెంట్ చేయడం జరిగింది రీసెంట్ టైమ్స్లో. సో ఆ సెగ్వే వెహికల్స్ ఏంటంటే ఎలక్ట్రానిక్ వెహికల్స్ అనమాట. సైక్లింగ్ స్పీడ్లోనే ఉంటాయి ఆల్మోస్ట్ అవి. సో అవి ఫుడ్ పాట్రోలింగ్ కన్నా స్పీడ్గా సైకిల్ స్పీడ్లో ఒక మా మెన్ ఎవరైతే ఉన్నారో మంచి విజిబిలిటీ ఉంటుంది, కొంచెం ఎలివేటెడ్ హైట్లో. మామూలు మనం వాక్ చేసేటప్పుడు హైట్ వేరు, ఆ సెగ్వే వెహికల్ మీద ఎక్కినప్పుడు మన హైట్ కొంచెం ఇంక్రీజ్ అవుతుంది. సో ఇంక్రీజ్ అయ్యి అలా స్కేటింగ్ చేసుకుంటూ వెళ్ళినట్లా వెళ్ళి అబ్జర్వ్ చేయొచ్చు అనమాట. సో ఇలా అబ్జర్వ్ చేయడం ఇలాంటివి. ఇదే కాకుండా మీరు అన్నారు కదా ట్రాఫిక్ ఇష్యూస్ అని. సో పార్కింగ్ అంతా ప్రాపర్ స్పేస్లో ఇది చేసేలాగా ట్రాఫిక్ వాళ్ళ కోఆర్డినేషన్తో చాలా వర్క్ చేస్తున్నాము. తర్వాత మీరు ఈ వెహికల్స్ వైజాగ్ బీచ్ రోడ్లో అంటే మీకు స్పీడ్ డ్రైవింగ్స్ ఇవి కూడా గుర్తొస్తాయి. ఇలాంటివి అన్నీ నివారించడానికి కూడా కొన్ని స్టెప్స్ తీసుకుంటున్నాం. అలాంటివి ఏవైనా ఉంటే వాళ్ళని ఐడెంటిఫై చేయడం, లేదు అంటే మ్యాక్సిమం ఇలాంటి రేస్ బైకులు కానీ ఏమన్నా ఇల్లీగల్ యాక్ట్స్ పాల్పడే వెహికల్స్ అన్నిటికీ రిజిస్ట్రేషన్ నంబర్ ప్లేట్స్ ఉండవు ముందర కానీ వెనక. ఏదైతే ఈ ఫెస్టివల్ డేస్ వీకెండ్స్ ఉన్నాయో వెహికల్స్ అన్నీ తెచ్చి బీచ్లో పెడుతుంటారు కదా. సో నంబర్లెస్ వెహికల్స్ అవి ఐడెంటిఫై చేయడం, వాటి మీద దృష్టి పెట్టడం. సో అన్ని రకాలన్నమాట. సిటీకి వచ్చేసరికి ట్రాఫిక్, క్రైమ్స్, లా అండ్ ఆర్డర్, తర్వాత ఇప్పుడు దిశ, అందరం కలిసి వర్క్ చేస్తున్నాం. ఓకే. జనరల్గా ఒక అమ్మాయి మీద అమ్మాయిని ఎవరైనా ఈవ్ టీచింగ్ చేసినా లేదా పసిపా పిల్లల మీద ఎవరైనా అగాత్యం చేయడం ప్రయత్నం చేసినా అటువంటి చేసిన ఎక్యూజ్డ్ మీకు దొరికాడు అనుకోండి, మీరు ఏం చేస్తారా? అంటే కేసులు పెట్టి అరెస్ట్ చేయడం అనేది న్యాచురల్గా జరిగేది. అది కాకుండా పబ్లిక్ డిమాండ్ వేరేగా ఉంటుంది. పబ్లిక్ డిమాండ్ అనేది ఆ స్పాట్ డెసిషన్ కావాలంటారు. ఆ స్పాట్ డెసిషన్ చేసినప్పుడు మీకు, ఎందుకంటే ఒక సాటి మహిళగా అంత క్రూరంగా హీనియస్ క్రైమ్ చేసిన వాడు మీ చేతికి దొరికాడు, పోలీస్ స్టేషన్లో అంటే పబ్లిక్ ముందు చేయకపోయినా పోలీస్ స్టేషన్లో దొరికినప్పుడు మీరేం చేస్తారు? ఐ మీన్ అంటే నేను అంటుంది కొట్టమని నా ఉద్దేశం కాదండి.
ఒక మహిళని పట్ల ఇది చేస్తున్నప్పుడు సాటి మహిళగా మీ డెఫినెట్లీ స్పందన ఏ ఫస్ట్ విధంగా మేము అనలైజ్ చేస్తామండి, ఎందుకు కానీ చేశాడు, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండా, కుదిరితే వాళ్ళ పేరెంట్స్ని పిలిచి కౌన్సిలింగ్ చేస్తాం, వాళ్ళని పిలిచి కౌన్సిలింగ్ చేస్తాం. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, ఇమీడియట్ జస్టిస్ కోసం మా వంతు కృషి మేము అన్నీ చేస్తాం. ఎవిడెన్స్ కలెక్షన్లో ఎటువంటి ల్యాప్సెస్ అవి లేకుండా అన్నీ. ఓకే, అంటే మీరు ఒక కేస్ స్టడీలో మీకు ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ చూస్తారు, పేరెంట్ పిలిపిస్తారు, మాట్లాడతారు. ఆ రిపీట్ అఫెండ్ క్రైమ్ చేస్తున్నాడు అనుకోండి, వాటిని ఏం చేస్తారు? అంటే మీకు కాదు, పోలీస్ యాజ్ ఎ పోలీస్ ఆఫీసర్గా కాకుండా సాటి మహిళగా అటువంటి క్రిమినల్ మీకు దొరికినప్పుడు మీ కోపం ఏ విధంగా ఉంటుంది? మీకు కసి అని కనిపిస్తుంది కదా, అది మీరు చూపిస్తారా లేదా చట్ట పరిధిలో చేసుకుని వెళ్ళిపోతారా? సరే, చెప్పడానికి ఇబ్బందిగా ఉంది, నాకు అర్థమవుతుంది. సరే అండి, వైజాగ్లో ఉన్న అమ్మాయిలకి మహిళలకి ఈస్ట్ జోన్ల ప్రజలకి మీరు ఇచ్చే భరోసా ఏంటి చెప్పండి? మేము ఇచ్చే భరోసా ఆల్వేస్ నా అఫీషియల్ నంబర్ ఎప్పుడు అవైలబిలిటీలో ఉంటుందండి. 24/7 నేను ఎప్పుడు ఎవరు నా నంబర్కి కాల్ చేసినా నేను అవైలబిలిటీలోనే ఉంటాను. ఇదే కాకుండా నా మొత్తం సిటీ అంతా ఉన్న ప్రతి ఒక్క స్టేషన్స్లో మా సిపి సార్ సజెషన్స్ మేరకు స్టేషన్కి ఒక సబ్ కంట్రోల్ అన్నది ఓపెన్ చేయడం జరిగింది. సో సబ్ కంట్రోల్ ఏంటి అంటే ప్రతి ఒక్క స్టేషన్ లిమిట్స్లో ది మోస్ట్ బిజియెస్ట్ సెంటర్ని ఒకదాన్ని ఐడెంటిఫై చేసి అక్కడ సబ్ కంట్రోల్ అన్నది పెట్టినాం. ఆ సబ్ కంట్రోల్లో పోలీస్ మెన్ అనేవాళ్ళు రౌండ్ ద క్లాక్ అవైలబిలిటీలో ఉంటారు. సో ఏది జరిగినా సబ్ కంట్రోల్లో వచ్చి చెప్పొచ్చు. తర్వాత సిటీ మొత్తం పీసీఆర్ వెహికల్స్, పోలీస్ కంట్రోల్ రూమ్కి సంబంధించిన కొన్ని వెహికల్స్, రక్షక్ వెహికల్స్, బ్లూ కోల్డ్స్ ఇవన్నీ తిరుగుతూ ఉంటాయి. మెన్ బాగా విజిబుల్గా పెడుతున్నాం. ఏది జరిగినా వాళ్ళ దృష్టికి వస్తే వాళ్ళు మా దృష్టికి తీసుకొని వస్తారు. అండ్ వాళ్ళలో కూడా అంతే ట్రాన్స్పరెన్సీ పెంచడానికి మేము చాలా మెజర్స్ అన్నీ తీసుకొని ప్రతి ఒక్క లెవెల్లో ఉన్న పోలీస్ డిపార్ట్మెంట్ స్టాఫ్ అందరూ అకౌంటబుల్గా ఉండి ఏది జరిగినా సుపీరియర్స్కి కన్వే చేసి ఇమీడియట్గా చట్టపరంగా ఏం యాక్షన్ తీసుకోవచ్చో యాక్షన్ తీసుకోవడానికి ప్లాన్ ఆఫ్ యాక్షన్స్ అన్ని రెడీగా పెట్టి అలా మూవ్ అవుతుంది. ఓకే, ఇప్పుడు ఫైనల్గా పోలీస్ డ్యూటీ మీట్లో ఇప్పుడు జరుగుతున్న కార్యక్రమంలో మీ కంట్రిబ్యూషన్ ఏంటి? మా కంట్రిబ్యూషన్ వచ్చి వైజాగ్ సిటీ తరఫున ఒక స్టాల్ అరేంజ్ చేశాను. వైజాగ్ సిటీ పోలీస్ ఇందాక నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, కొన్ని బీచ్ రోడ్డుకి సంబంధించి నేను కొన్ని ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇలాంటివే కాకుండా వైజాగ్ సిటీలో ప్రీ లిటిగేషన్ కౌన్సిలింగ్ ఫోరం అని ఒకటి ఉంది, సివిల్ డిస్ప్యూట్స్కి సంబంధించి. అలాంటివన్నీ ప్రజెంట్ చేసాం. తర్వాత వైజాగ్ సిటీ పోలీస్ ఒకప్పుడు పాస్ట్ ఎలా ఉండేది, హిస్టారికల్ బిల్డింగ్స్ కొన్ని, వెపన్స్ కొన్ని, అలాంటివన్నీ డిస్ప్లే చేసి ఇవన్నీ మేము ప్రిజర్వ్ చేసినవే కాకుండా ప్రిజర్వ్ చేసిన వాటి దగ్గర నుంచి లేటెస్ట్గా మేము తీసుకొని వచ్చినవి. అండ్ ప్లస్ వైజాగ్ సిటీ పోలీస్ మెన్ ఎన్ని స్ట్రగుల్స్ ఫేస్ అయ్యారు కొన్ని ఇష్యూస్ జరిగినప్పుడు. రీసెంట్గా కోవిడ్ అందరికీ తెలిసిందే, కోవిడ్ టైంలో సిటీ పోలీస్ ఎలాంటి సర్వీసెస్ చేశారు. తర్వాత ఎల్జీ పాలిమర్స్ మీకు తెలిసిన ఇష్యూనే. ఆ టైంలో పోలీస్ మెన్ నైట్ ఆ కొద్ది టైంలో ఆ గోల్డెన్ అవర్లో ఎలా రెస్క్యూ చేశారు, ఎంత స్ట్రగుల్ అయ్యారు, అలాంటివి అన్నీ డిస్ప్లే చేసి అదొక స్టాల్ రిలేటెడ్ ఆర్గనైజేషన్ ఒకటి చూసుకున్నానండి. అవే కాకుండా మొత్తం ఓవరాల్గా డ్యూటీ మీట్లో ఈ దిశ యాప్కి సంబంధించి కొన్ని డెమోస్ ఇస్తున్నాము, ఎలా దిశ టీమ్ అన్నది వర్క్ చేస్తుంది స్టేట్లో అని. సో ఆ డెమో టీంలో కూడా ఒక మెంబర్గా. సార్ మీ వైపు నుంచి ఇక్కడ కంట్రిబ్యూషన్ ఏంటంటే? సో మేము ఆల్రెడీ ఇక్కడికి వచ్చి 10 days అయింది. సో ఇనీషియల్గా మనం బ్రెయిన్ స్టామింగ్ చేయాల్సి వస్తుంది ఏదైనా పెద్ద ఈవెంట్ చేయడానికి. సో ఆ బ్రెయిన్ స్టామింగ్ స్టేజ్ నుంచి నేను స్పెసిఫిక్గా చూసుకుంటుంది ఏంటంటే అకామిడేషన్ ఆఫ్ ఆల్. ఇప్పటి వరకు సుమారుగా 1550 మెంబర్స్కి వి ప్రొవైడ్ ద అకామిడేషన్. దీంతోపాటు వాళ్ళు వస్తున్నారంటే ట్రావెల్ ప్లాన్స్ తెలుసుకోవాలి, ఇక్కడ అకామిడేషన్ ప్రొవైడ్ చేయాలి, దానికి ఫుడ్ చూసుకోవాలన్నమాట. సో వీటన్నిటికీ కావాల్సింది కోఆర్డినేషన్. సో నేను కంట్రోల్లో ఉంటూ వీటన్నిటికీ సంబంధించి ఎవరు ఎక్కడున్నారు, ఏంటి, ఎవరిని కాంటాక్ట్ అవ్వాలి, హౌ దే హ్యావ్ టు కోఆర్డినేట్ అనేది చూసుకుంటున్నాను. ఇంతేకాకుండా సీనియర్ ఆఫీసర్స్ వస్తున్నప్పుడు వాళ్ళకి ఏమన్నా కావాలా, ఫెసిలిటేట్ చేయాలా. ఇప్పుడు తిరుపతికి వస్తున్నారంటే అందరికీ దర్శనం చేసుకోవాలని ఉంటుంది. సో వాళ్ళు ఏ రకంగా ఎక్కడికి వెళ్ళాలి, ఇవన్నీ కూడా కోఆర్డినేట్ చేసుకుంటూ కంట్రోల్లో ఉంటున్నాను. అండ్ ఇదే కాకుండా ఇంకొకటి ఏముంటుందంటే నేను పర్సనల్గా ఒక బ్యాచ్గా మేము యంగ్ ఆఫీసర్స్ అంతా కలిసి యూనివర్సిటీస్కి, ఇన్స్టిట్యూషన్స్కి, కాలేజెస్కి ఇలా వెళ్ళి యూత్తో ఇంటరాక్ట్ అవుతున్నాం. ఎందుకంటే యూత్కి సంబంధించిందే ఎక్కువ, మనము ఎక్కువ క్రైమ్స్ ప్రివెంట్ చేయాల్సి వస్తుంది. ఆ క్రైమ్ ప్రివెంట్ చేసేస్తే మనకి పెద్ద ఇష్యూ ఉండదు. దీనికోసం ఇక్కడ 2 రోజులు సింపోజియం జరుగుతుంది, ఒకటి సైబర్ సేఫ్టీ గురించి, ఇంకోటి ఉమెన్ సేఫ్టీ గురించి. దీని గురించి వాళ్ళకి ఎడ్యుకేట్ చేసేసి వాళ్ళని ఇక్కడికి వచ్చేలాగా, నెక్స్ట్ ఆన్లైన్లో కూడా అటెండ్ అయ్యేలాగా నేను హెల్ప్ చేస్తున్నాను. సార్ ఫైనల్గా
డ్యూటీ మీట్లో ఇప్పుడు ఈ వస్తున్న జనరేషన్కి యూస్ఫుల్ అవుతుందా లేదా? ఖచ్చితంగా అండి. ఇప్పుడు యంగ్ జనరేషన్ అంతా స్మార్ట్ ఫోన్స్ వాడడం మొదలుపెట్టారు. ఈ స్మార్ట్ ఫోన్స్లో మనకు తెలియకుండా ఎన్నో రకాల ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. మనం బ్యాంకింగ్ యాప్స్ కానీ, నెక్స్ట్ మన ఫొటోస్ సేవ్ చేసుకోవడం కానీ, ఇవన్నీ మన మొబైల్ వరల్డ్ అయిపోయింది. మన మొబైలే మన వరల్డ్ అయిపోయింది. మొబైల్ చేతిలో లేకపోతే కష్టమైపోతుంది. సో దీనికి సంబంధించి మనం సైబర్ సేఫ్టీ ఎక్స్పర్ట్స్ అందరినీ పిలిపించేసి హౌ యూ హ్యావ్ టు బీ సేఫ్ ఇన్ ఏ సైబర్ వరల్డ్ దాని గురించి చెప్పడం జరిగింది. అండ్ కొత్తగా వచ్చే దాంట్లో ఉమెన్ ఇష్యూస్ కూడా చాలా ఎక్కువైపోయినాయి. వాళ్ళకి ఆన్లైన్లోనూ ఆఫ్లైన్లోనూ చాలా రకాల ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. దీని గురించి ఒక ఎంటైర్ డే ఎక్స్పర్ట్స్ అందరినీ పిలిపించేసి వాళ్ళు దీన్ని ఎలా అవాయిడ్ చేసుకోవాలి, వాళ్ళని వాళ్ళు ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలి, ఏ నెంబర్స్ కాల్ చేయాలి, వాళ్ళ ఫోన్లో ఏ రకమైన యాప్స్ ఇన్స్టాల్ చేసుకోవాలి, ఒకవేళ కష్టం వస్తే ఎవరికి కాల్ చేయాలి, ఇలాంటివన్నీ కూడా వాళ్ళకి అవేర్నెస్ క్రియేట్ చేసేస్తే సో సైబర్ వరల్డ్లోనూ మనం సేఫ్గా ఉంటాము. నెక్స్ట్ ఉమెన్ అందరికీ సేఫ్టీ కూడా ప్రొవైడ్ చేస్తాము. ఇది వాళ్ళకి సంబంధించిన రోల్ అనమాట. అంతేకాకుండా యంగ్ ఆఫీసర్స్ అందరినీ ఇక్కడ ఉంచడానికి ఇంకో ఉద్దేశం ఏంటంటే యూత్ని మోటివేట్ చేయడం. యూత్ చెడు మార్గాల్లో వెళ్తున్నప్పుడు మనం కనిపించేసి ఒక యూనిఫామ్లో ఒక ఆఫీసర్ కనిపించాడంటే వాళ్ళు ఎంతో కొంత మోటివేట్ అవుతుంటారు అనమాట. ఇప్పుడు నా ఈ ప్రసంగం విని యూట్యూబ్లో చూసే వాళ్ళంతా కూడా ఎంతో కొంత మోటివేట్ అవుతుంటారు. నేను ఆఫీసర్ అవ్వాలి, నేను ఎప్పుడైనా సరే యూనిఫామ్ వేసుకోవాలని. సో వాళ్ళందరినీ ఇక్కడ పిలిపించేసి ఇంతమంది ఆఫీసర్లని వాళ్ళు చూసిన తర్వాత వాళ్ళు ఖచ్చితంగా మోటివేట్ అవుతారు. వాళ్ళకు గోల్ అనేది డిసైడ్ అవుతారనమాట. ఇంత ఉంటుంది అంటే చదువుకునే టైంలో వాళ్ళకి అంత తెలియకపోవచ్చు, వేరేది ఏది ఎంజాయ్మెంట్ ఇట్లా అనుకుంటారు. కానీ ఒకసారి గోల్ డిసైడ్ అయిపోయిన తర్వాత వాళ్ళు ఎంతైనా కష్టపడి చదువుతారు. సో మా ఈ డ్యూటీ మీట్కి వచ్చి లేకపోతే మా ఈ వీడియోస్ చూసేసి యంగ్ ఆఫీసర్స్ ఎంత కష్టపడ్డారో తెలిసిన తర్వాత వాళ్ళు మోటివేట్ అయితే ఒకళ్ళైనా ఇద్దరైనా అది మాకు సాటిస్ఫాక్షన్ అనిపిస్తుంది. ఇప్పుడు నేను ఇందాక ఒక ఆఫీసర్ గురించి చెప్పాను. మీకు అక్కడ ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్పాలి. నేను ఐపీఎస్ సెలెక్ట్ అయిన తర్వాత నాది పేపర్లో చూసి అద్దంకి శ్రీధర్ బాబు గారు ఇతను ఎక్కడున్నాడో కనుక్కోండి అని నా నెంబర్ కనుక్కొని వాళ్ళ సీసీ నాకు కాల్ చేసిన తర్వాత నేను ఫస్ట్ టైం ఆఫీసర్ని కలవడం జరిగింది. ఇప్పుడు నేను అన్న అని పిలుస్తాను అతన్ని. సో అది అతనికి సాటిస్ఫాక్షన్ ఉంటుంది, నాకు సాటిస్ఫాక్షన్ ఉంటుంది. నేను ఒకరిని చూసి మోటివేట్ అయ్యాను, నేను వాళ్ళని కలిశాను అన్న అని, అంటే ఇప్పుడు అంత క్లోజ్ అయిపోయాను. అదే రకంగా మా అన్నకు కూడా అంత సాటిస్ఫాక్షన్ ఉంటుంది, ఒక అతను నన్ను చూసి మోటివేట్. సేమ్ నా నెక్స్ట్ జనరేషన్ కూడా ఇప్పుడు నన్ను చూసి ఒకళ్ళు మోటివేట్ అయ్యి ఇలా ఫీల్ అయ్యారనుకోండి. అది ఆల్రెడీ ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఈ రీసెంట్గా మనకి ఇప్పుడు మళ్ళీ ఎవ్రీ ఇయర్ సివిల్స్ జరుగుతూనే ఉంటుంది కదా, ఇంటర్వ్యూ కోసం గైడెన్స్ కోసం కాల్ చేశాడనమాట. ఎప్పుడు కుదిరితే అప్పుడు ఒక హాఫ్ అన్ అవర్ అలా మాట్లాడేవాడిని. తను మొత్తం ఏమైనా డౌట్స్ ఉన్నా సరే వాట్సాప్లో పెట్టేస్తాడు. హీ డజంట్ వెయిట్ ఫర్ మై రిప్లై. నేను ఎప్పుడైనా దొరికితే తనకు కాల్ చేస్తాను. హీ గాట్ 536 ర్యాంక్. సో అది కూడా నాకు సాటిస్ఫాక్షన్ వస్తుంది. ఓకే సార్, ఫైనల్ క్వశ్చన్ మీ ఇద్దరికండి. ఐపీఎస్ అవ్వాలనే కోరిక మేరకు మీరు రకరకాల జాబులు చేసుకుంటారు. కుటుంబం ఆర్థికంగా సహకరించకపోయినా ఆ సంకల్ప బలం గట్టిగా తీసుకోవడంతో నమ్మడంతో మీరు సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ చేశారు, అన్ని రకాల జాబ్ చేసుకుని ఫైనల్గా మీరు ఐపీఎస్ని గోల్ సాధించారు. ఇప్పుడున్న జనరేషన్కి మీ తర్వాత జనరేషన్ కానీ మీలాగా రావాలంటే ఎలాంటి స్టెప్స్ ఎక్కాలి? అంటే ఏదో ఒక జాబ్ సంపాదించాము కానీ అక్కడితో క్లోజ్ చేయమంటారా? లేదు మన గోల్ అంటే ఐపీఎస్ అవ్వచ్చు, ఐఏఎస్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, ఆ గోల్ రీచ్ అవ్వడానికి కష్టపడమని చెప్తారా మీరు? మేడం మీరు కూడా మీరు బీటెక్ చేశారు కానీ నాన్నగారు ఎక్కువగా ప్రోద్బలం ప్రెజర్ ఇవ్వడంతో మీరు యూనిఫామ్ తీసుకున్నారు. అంటే అందరు పేరెంట్స్ ఆ విధంగా సపోర్ట్ చేయమని చేయాలా? లేదా ఇప్పుడున్న అమ్మాయిలకి మీరు ఇచ్చే మెసేజ్ ఏంటంటే ఫస్ట్ మీరు చెప్పండి. నేను ఫస్ట్ ఒకటి చెప్తాను. మీరు వద్దండి మేడం చెప్పండి. ఇందాక ఫస్ట్ మీకే ఇచ్చా. సరే సరే. అమ్మాయిలకి సపోర్ట్ ఉంటే అయితే మ్యాక్సిమం వాళ్ళకి ఫైనాన్షియల్ అంటే పోలీస్ స్టేషన్ వస్తే పోలీస్లో ట్రైనింగ్ చేసుకోవడం, ఫిజికల్ అన్నీ ఉంటాయి, అవన్నీ మర్చిపోమని చెప్తారా? లేదంటే ఇక్కడ చాలా కష్టం ఉంటుందని చెప్తారా? అలా ఏం లేదు, కష్టం ఉన్న కష్టంలో ప్లెజర్ ఉంటుంది. రైట్, అది. సో ఏదైనా కొంచెం అమ్మాయిలందరికీ పోలీస్ డిపార్ట్మెంట్ రమ్మంటారా వద్దంటారా? రమ్మని నేను సజెస్ట్ చేస్తాను. వాళ్ళకు ఒక తెలియని కాన్ఫిడెన్స్ వస్తుంది ఇక్కడ ఉన్నప్పుడు. అంటే వేరే కెరియర్స్ కూడా అంతే. మెయిన్ ఏంటి అంటే ఇక్కడ మోటు అమ్మాయిలు వాళ్ళ స్టెబిలైజ్ అవ్వడం, ఫైనాన్షియల్గా ఇండిపెండెంట్గా ఉంటారు వాళ్ళు. అండ్ వాళ్ళకి డెసిషన్ మేకింగ్ పవర్ పెరుగుతుంది, బార్గెనింగ్ పవర్ పెరుగుతుంది సొసైటీలో. ఏదైనా కూడా ధైర్యంగా ఉంటారట ఎనీ ఇన్సిడెంట్. అంటే అందరూ కాన్ఫిడెన్స్ లెవెల్ మంచి కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఉంటాయి. ఇప్పుడు వాళ్ళకంటూ వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిల్చుకోగలిగినప్పుడు డెఫినెట్గా, అంటే వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిల్చోవాలంటే పోలీస్ డిపార్ట్మెంట్ అవసరం లేదు, కానీ కాన్ఫిడెన్స్ లెవెల్ పెరగాలంటే మాత్రం పోలీస్ డిపార్ట్మెంట్ రమ్మంటారు. అలా ఏం చెప్పట్లేదండి నేను. మీన్ వాళ్ళకు ఒక మంచి పొజిషన్ అటెండ్ అయితే
కాన్ఫిడెన్స్ ఉంటుంది అని చెప్తున్నాను. సార్ మీరు చెప్పండి సార్. నేను ఇన్ని జాబ్స్ చేసిన తర్వాత ఒకటే చెప్తాను, డిగ్నిటీ ఆఫ్ లేబర్. ఏ జాబ్కైనా సరే మనం చేస్తున్నామంటే దానికి ఒక డిగ్నిటీ ఉంటుంది. ఇప్పుడు నేను పోస్టల్లో జాబ్ చేసినా, ఫారెస్ట్లో జాబ్ చేసినా, ఇట్ ఈజ్ ఎ సర్వీస్. అల్టిమేట్లీ ఇట్ ఈజ్ ఎ సర్వీస్. నేను ఫారెస్ట్లో చేస్తున్నాను, కొన్ని మొక్కలు పెంచుతున్నాను, సంవత్సరానికి ఒక 5-6 లక్షల మొక్కలు పెంచుతున్నాను. నేను ఎవరికి డైరెక్ట్గా హెల్ప్ చేయలేకపోవచ్చు, బట్ ఎకలాజికల్గా, ఎన్వైర్మెంట్గా, ఎంటైర్ హ్యూమన్ రేస్కి ఉంటుంది. సో నేను సివిల్స్ అనే చెప్పట్లేదు. ఏదైనా సరే ఫస్ట్ ఒక గోల్ ఫామ్ చేసుకోండి. అది మీరు సివిల్స్ అనుకుంటారో, గవర్నమెంట్ జాబ్ అనుకుంటారో, ప్రైవేట్ జాబ్ అనుకుంటారో, లేకపోతే యూనివర్సిటీస్లో లెక్చరర్గా, ప్రొఫెసర్గా, సైంటిస్ట్గా, ఏదైనా అనుకోండి. కానీ దానిలో మనం ఎక్స్పర్టైజ్ తెచ్చుకోవాలి. ఈ రోజుల్లో ఎక్కువ మంది ఏమవుతున్నారంటే రేపు ఎగ్జామ్ ఉంది, ఈరోజు చదువుకుందాం అనే ఉద్దేశంలో ఉంటుంది. ఒకప్పుడు నేను కూడా కొన్నాళ్ళు అదే స్టేజ్లో ఉన్నాను. సో వాళ్ళు ఇలాంటివి ఏమొద్దు, నేను లైఫ్లో మంచిగా సెటిల్ అవ్వాలి. ఒకసారి సెటిల్ అయిన తర్వాత ఆ ఎంజాయ్మెంట్ మళ్ళీ డిఫరెంట్గా ఉంటుంది. యూత్ డేస్లో ఎంజాయ్ చేయొచ్చు, కానీ దానికి బ్యాలెన్స్ ఉండాలి. ఎంతసేపు చదువుకోవాలి, ఎంతసేపు ఎంజాయ్ చేయాలి. ఆ ఎంజాయ్మెంటు, ఈ బ్యాలెన్స్ రెండూ ఉన్నప్పుడు వాళ్ళు ఖచ్చితంగా గోల్ రీచ్ అవుతారు. ఏదైనా గోల్ సెట్ చేసుకోమనండి. ఇప్పుడు నేను ఇక్కడ ఉన్నానని ఒక రెస్పెక్ట్ ఉంటుంది, ఓకేనా? అది పోలీస్ ఆఫీసర్కి ఇచ్చే రెస్పెక్ట్. ఒక ఆడిటర్ ఉంటారు, అతను మైండ్లో అంటే చాలా ఎక్స్పర్ట్ అనుకోండి, అందరు తన దగ్గరికి వస్తారు, ఓకేనా? ఒక డాక్టర్ ఉన్నాడు, తన హస్తవాసం మంచిదైతే అందరు తన దగ్గరికి వస్తారు. ఒక ఫోటోగ్రాఫర్ ఉన్నాడు, ఒక ప్రొఫెషనల్ అయితే తన దగ్గరికి వస్తారు. సో ఏ ప్రొఫెషన్ అయినా తీసుకోండి, దానిలో ఎక్స్పర్టైజ్ తెచ్చుకోండి. ఇదే నేను చెప్తాను. సార్ మీ వ్యక్తిగత క్వశ్చన్, చిన్న క్వశ్చన్ మేడం, మీరు సార్ అని పిలుస్తున్నారా, మనీ అంటారా? మీ ఇద్దరికి ఒకే జిల్లా ఇచ్చారనుకోండి, మీరు డిఎస్పీ, సార్ ఎస్పీ, అలా డైరెక్ట్ రిపోర్టింగ్ ఆప్షన్ ఉండదు. మేము ముందుగా అండర్స్టాండింగ్ పెట్టుకున్నాం. డైరెక్ట్ ఉండదు, కానీ ఇలాంటి ఈవెంట్ ఉన్నప్పుడు మీరు ఆయనకి రిపోర్ట్ చేయాల్సి వస్తుంది. డెఫినెట్లీ సార్ అనే పిలుస్తాను. ఇంట్లో ఓకే, ఇంట్లో ప్రొఫెషనల్కి పర్సనల్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఎప్పుడైనా ఇక్కడ ఉన్నప్పుడు ఏదైనా సరే ఈవెంట్, నా డ్యూటీస్ నాకుంటే నేను ఖచ్చితంగా నా డ్యూటీస్నే చూసుకుంటాను, తన డ్యూటీస్ తనే చూసుకుంటుంది. సో ఇక్కడ రిపోర్టింగ్ చేయాల్సి వస్తే సార్ అని పిలుస్తుంది. బట్ ఇంట్లోకి వెళ్ళిన తర్వాత వీఆర్ హస్బెండ్ అండ్ వైఫ్. ఈ యూనిఫామ్ ఉన్నంతసేపే అండ్ ఇక్కడ ఉన్నంతసేపే డ్యూటీ. అది లేనప్పుడు ఆ ప్రొఫెషనల్ పర్సనల్ బ్యాలెన్స్ లేకపోతే కష్టం అవుతుంది. నేను ముందరగానే చెప్పాను, నువ్వు నాకు రిపోర్ట్ చేసేట్లాగా ఏ జాబు చేయొద్దు మనం అని. ఓకే, అవునా? అంటే ఒకే జిల్లాలో సపోజ్ నేను ఎస్పీ అయితే తను డిఎస్పీగా అలా ఉండద్దు. ఓకే, ఈ అండర్స్టాండింగ్ ఎప్పుడో పెట్టుకున్నాను. అవునా? అండ్ ఇంకొకటి బెటర్ థింగ్ ఏంటి అంటే బాగా గైడెన్స్ ఇస్తారు, ఇలా కాదు ఇలా అండ్ ఎప్పుడు డెఫినెట్గా నా హస్బెండ్ నా నుంచి కోరుకునేది ఒక్కటే అనమాట, బాగా నాలెడ్జ్ ఇంప్రూవ్ చేసుకో, ప్రొఫెషనల్ నాలెడ్జ్ బాగా తెచ్చుకో, మంచి ఎక్స్పీరియన్స్ గెయిన్ చేయి, బాగా అందరితో ఇంటరాక్ట్ అవ్వు. నాకు మంచి మంచి సజెషన్స్ ఇస్తుంటారు, అవి చదువు, కొత్త ఆర్టికల్ ఏదైనా వస్తే ఈ ఆర్టికల్ చదువు, ఇలా ఉంది అని షేర్ చేస్తుంటారు, ఇద్దరం డిస్కస్ చేసుకుంటాం అలా. కానీ మీరేం కోరుకుంటున్నారు సార్ దగ్గర నుండి? నేను సార్ దగ్గర నుంచి ఏం కోరుకోవట్లేదు, కానీ నా నుంచి అంటే ఐ మీన్ తన ప్రొఫెషనల్ కెరియర్ బాగా ప్రోగ్రెస్ అవ్వడానికి నేను డెఫినెట్లీ ఎప్పుడు సపోర్టే చేస్తాను, అర్థం చేసుకుని. ఓకే, అర్థమే కాదు, సాక్రిఫైస్ కూడా చేస్తారు చాలా. యువత ఒక గోల్ నిర్ణయించుకుంటే దానికి డెడికేషన్గా ఉంటే ఖచ్చితంగా ఏ గోల్ పోలీస్ అవ్వనండి, ఏ డిపార్ట్మెంట్ చేయండి అంటున్నారు మణికంఠ గారు. ఆయన ఒక గోల్ రీచ్ అవ్వడానికి ఆయన ఒక వ్యక్తిని ఆదర్శంగా తీసుకొని దాదాపు 7 సంవత్సరాల కష్టపడితే ఆయన ఈరోజు ఈ స్థాయికి వచ్చారు. ప్రతి ఒక్కరు కూడా మణికంఠ గారిలాగా ఆదర్శం తీసుకుంటే, ఆయనకు రోల్ మోడల్గా తీసుకుంటే ఖచ్చితంగా ఐపీఎస్ఏ కాదు, ఐఏఎస్ అవ్వచ్చు, లేదా ఇంకొక డాక్టర్ అవ్వచ్చు. కానీ మనలో కాన్ఫిడెన్స్ లెవెల్ తగ్గించుకొని ఈ రోజు కాదు రేపు చేస్తామంటూ ఎప్పుడైతే నిరాశ నిస్సోహ వస్తామో అటువంటి వ్యక్తులు ఇందులోకి రాలేరు అంటున్నారు. ఆయన కష్టం, కుటుంబ ఆర్థిక పరిస్థితి సహకరించకపోయినా ఆయన ఖచ్చితంగా ఆయన గోల్ రీచ్ అవ్వడానికి కొంతమంది మిత్రుల సహకారంతో ఈ స్థాయికి వచ్చారు. ఆయన చెప్పేది చాలా స్పష్టంగా, ప్రతి ఒక్కరు కూడా ఎంజాయ్మెంట్ ఎంతో ఇంపార్టెంటో మన గోల్ కూడా అంతే ఇంపార్టెంటు, కమిట్మెంట్ ఈజ్ ద బెటర్ అంటున్నారు. ఖచ్చితంగా రండి అంటున్నారు. ఇక మేడం తీసుకుంటే ప్రతి అమ్మాయి కూడా పోలీస్ డిపార్ట్మెంట్ రండి, ఇక్కడ చాలా ఆపర్చునిటీ ఉంటాయి. మనలో శక్తి, మన మహిళల యొక్క కాన్ఫిడెన్స్ లెవెల్ పెరగాలంటే మిగతా డిపార్ట్మెంట్ల కన్నా పోలీస్ డిపార్ట్మెంట్లో ఎక్కువ ఉంటుంది. ఇక్కడ పవర్ మైండ్ పవర్తో పాటు మజిల్ పవర్ కూడా అప్పుడప్పుడు చూపించవచ్చు అని చెప్తున్నారు. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా యువత అందరూ రాబోయే జనరేషన్ ఎవరైనా సరే మణికంఠ గారిలాగా, హర్షిత గారిలాగా ఆదర్శంగా తీసుకోండి. మీరందరూ కూడా ఇటువంటి రీచ్ గోల్కి ఐపీఎస్ అవ్వండి, లేదా కేవలం పోలీస్ అని అవ్వండి. ఖచ్చితంగా ప్రజలకి నేరుగా సేవ చేయాలంటే మిగతా డిపార్ట్మెంట్ల కన్నా పోలీస్ అనేది ఎక్కువగా ప్రజలకు సేవ చేస్తుంది. కాబట్టి అందులో 24 గంటలు ప్రజలకు అందుబాటులో ఉన్నది, ప్రజలకు నేరుగా సేవ చేసే డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్. ఖచ్చితంగా వీళ్ళిద్దరిని ఆదర్శంగా తీసుకోండి. ప్రతి ఒక్కరూ కూడా పోలీస్ డిపార్ట్మెంట్కి రండి. ఇది ఈ వారం ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ. వచ్చే వారం మరో గెస్ట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్కారం. నమస్కారం.
అందరికీ నమస్కారం. నా పేరు మణికంఠ, IPS 2018 బ్యాచ్. ప్రజెంట్ అసాల్ట్ కమాండర్ ఇన్ గ్రేహౌండ్స్లో ఉన్నాను. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ iDream. Hi, this is Harshita Chandra, Vizag East ACP. Subscribe iDream for more videos. Thank you. Hello, this is Renu Desai. Please subscribe to iDream. Subscribe iDream. For more videos, subscribe iDream. Hi, this is Revati Chaudhary. For more videos, please subscribe iDream. For more videos, please subscribe iDream. మీరందరూ కూడా iDream ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటున్నాను.